కొన్ని మనం చదివేసి వినేసి గబాబా మాట్లాడేస్తాం, ఇది నేను అనిపించుకోవాలి, ఇది నేనేం కాదు. ప్రవర్తించినప్పుడే అబ్దుల్ కలాం గారి లాగా, లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడు వాళ్ళు సోక్రటీస్, డిక్రీస్ ప్రవర్తించినప్పుడే వాళ్ళు మహానుభావులు. ప్రవర్తించకుండా ఎన్ని మాట్లాడినా. ఇలాగే ఒకసారి రమణ మహర్షి గారి దగ్గర గొప్ప పుస్తకాలు రాసిన, అవి చదివి గొప్పవాళ్ళు అయిపోయిన ఇద్దరు. మనకు పుస్తకాలు రాసిన ఆయనకి మనం ఇలా మారిపోయాం, ఆయన అలా ఉంటాడు అని వెళ్తే ఆయన చాలా డబ్బులు మనిషి, చాలా కక్కుర్తి పడతా ఉన్నాడు. ఇదేంటి మన గురువు గారు ఇలా ఉన్నారు అంటే, బాబు నేను కత్తులు తయారు చేయగలను, నేను కత్తులతో యుద్ధం చేయలేను, మీరు కత్తులు అంటాడు, నేను రాశానంతే, మీలా ప్రవర్తించలేను అన్నాడు. ఆ ప్రవర్తించడం అనేది చాలా గొప్ప విషయం నా ఉద్దేశంలో. నా ఉద్దేశం ఏంటి, అందరూ ఒప్పుకుంటారనుకుంటున్నాను. సార్ ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మామూలుగా మనం ఏదైతే ఒక ఇదిలో ఉన్నామో అది మన మైండ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో మనం చదివేది కానివ్వండి, మనం వినేది కానివ్వండి, ఏదైనా సరే. సో టోటల్గా మన వృత్తి టోటల్ డిఫరెంట్. సో మన ఇంట్లో ఉండేదానికి మనం బయట ప్రవర్తించేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో దీన్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? అండ్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు, సో ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఆటుపోట్ని పక్కన నెట్టి మీరు ఒక స్టేజ్కి వచ్చారు. సో ఇప్పుడు ఇలా దీని మీద ప్యాషన్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో కృష్ణానగర్లో మనం వింటూ ఉంటాము. సో ఎన్నో కష్టాలు పడి అలా ఉంటున్న వాళ్ళు, ఏమి చేయలేక చదువులు వదిలేసుకున్న వాళ్ళు ఇలా ఉన్నారు కదా. సో మీరు మీ లైఫ్ని మీరు ఎలా మెయింటైన్ చేసుకొచ్చారు? అండ్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్, అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి, ప్యాషన్ పెట్టుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమ్ సజెషన్స్ లాగా. సజెషను నేను ఏమంటానంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాలో ఆ సత్తా ఉందా లేదా అనేది ఫస్ట్ వాళ్ళు ఏ ఏరియా స్ట్రాంగ్గా ఉంది, ఆ ఏరియా స్ట్రాంగ్నెస్ని వాళ్ళు గుర్తించాలి. గుర్తించి నేను అవ్వగలను అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయితే ట్రై చేయాలి. అంతేగాని వీడైపోయాడు అనుకుంటే వాళ్ళు అలా ఎందుకు అయ్యారు అనేది కూడా తీవ్రంగా ఆలోచించాలి. అందుకని నేను పాటలు రాయగలను, రాస్తాను, ఐ కెన్ అనేది ఉండాలి. అలాగా చేసుకుంటే వెళ్ళాలి. తర్వాత పాజిటివ్గానే ఆలోచించాలి. పాజిటివ్ అంటే అది చాలామంది ఆలోచించాలంటారు పాజిటివ్గా. అదే పాజిటివ్గా ఆలోచించడం అంటే ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఏంటంటే ఇప్పుడు వేషాలు లేవు, ఇది ఎంత జరిగింది, దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి. ఈ లేకపోవడం మూలంగా నాకు రమణ మహర్షి ఇలా 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 కొన్ని తెలిసినాయి. అంటే అటువైపుకి వెళ్ళడానికి ఈ గ్యాప్ అలా వచ్చింది. అలా పాజిటివ్ నేను అనేది. ఇంకొకటి, మనం ఈ ఇల్లు ఖాళీ చేయమని ఇంకో ఇంటికి వెళ్ళమన్నారు ఒకసారి. అప్పుడు ఇది కొనవలసి వచ్చింది. అప్పుడు ఖాళీ చేయమని ఇలా చేయమన్నప్పుడు చాలా ఇబ్బంది, కోపం వచ్చింది. కానీ పాజిటివ్గా ఆలోచిస్తే దీనికోసం అది ఖాళీ అని అన్నారు. అలా అర్థమైంది అనుకుంటాను నేను చెప్పింది. మీకు అర్థమైంది పోనీ, వాళ్ళకి అర్థమైపోయింది, అర్థం కాకపోయినా క్లియర్గా చెప్పలేకపోయినాము. ఏదైనా సరే ఒక నెగిటివ్ వస్తుంది అంటే దాన్ని పాజిటివ్గా మార్చుకొని పాజిటివ్ ఆలోచనలోకి వెళ్తే అది మన మీద ఇంపాక్ట్ పడదు. మనకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఫ్రెండ్ ఎందుకు తాత్కాలికంగా గొడవ పెట్టుకుని రావటం మానేసి ఏదో మాడుతున్నాడు. అతన్ని ఇంక మనకి వద్దు, ఈ గ్యాప్లో నాకు ఇంకోటి నేర్పడానికి భగవంతుడు ఏర్పాటు చేశాడని పాజిటివ్గా ఆలోచించాలంటున్నాను నేను. బాధపడిపోయి కృషించిపోయి వాడి గురించి మేడగా ఇంకోసారి చెప్పేసి కన్నా ఆ గ్యాప్, ఆ సైలెన్స్ని అలా వాడితే బాగుంటుందని నా ఉద్దేశం. అదే పాజిటివ్గా వచ్చిన వాళ్ళు నేను